మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. స్నేహితులారా, ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అది ఏంటంటే, అన్నిటికీ మించి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేశాడు? దీనికి జవాబు కూడా ఈ యొక్క వచనంలో మనము చూడవచ్చు. మనమంతా ఏకమగునట్లు విశ్వాసులందరూ మనస్సునందు మరియు హృదయమునందు ఏకముగా ఉండాలి. మనమందరూ ప్రేమయందు ఏకముగా ఉండాలి. దేవుడు మరియు క్రీస్తు ఏకమై ఉన్నలాగున మనము క్రీస్తునందు మరియు దేవుని యందును ఏకమై ఉండాలి. ఏకమై ఉండుట అంటే ఆత్మయందు ఏకమై ఉండుట అన్నమాట. ఇది పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల నుంచి మనం గ్రహించవచ్చు. తర్వాత మనము ఆయన యందు మరియు దేవుని యందు నిలిచి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. మనము దేవుని యందును మరియు క్రీస్తునందును ఏకమై ఉన్నప్పుడు మాత్రమే పరస్పరము ఏకత్వము చూపగలుగుతాము. మనము దేవుని యందును క్రీస్తునందును నిలిచున్నప్పుడు మనము ఫలిస్తాము. మనము క్రీస్తు పరిచర్యను కొనసాగిస్తున్నామని ప్రజలు కూడా చూడగలరు. అప్పుడు మనము క్రీస్తు నామమున ఫలించడం వలన నిజముగా దేవుడు క్రీస్తును లోకములోనికి పంపాడని లోకంలో ఉన్నటువంటి ప్రజలు విశ్వసిస్తారు. లోకము సులభముగా చూడగలిగిన 2 ఫలములు అవేంటంటే మన ఏకత్వము మరియు మన ప్రేమ. క్రీస్తును వెంబడించువారు ఈ ఫలములు చూపించగలిగితే తప్పకుండా లోకము క్రీస్తు దేవుని చేత పంపబడినాడని తెలుసుకుంటుంది.